మేడం గారి రోల్, ఆవిడ సపోర్ట్ మీ లైఫ్‌లో ఎంతుంది? ఎలా? హౌ? డెఫినెట్‌గా ఒక అండర్‌స్టాండింగ్ భార్యాభర్తల మధ్య ఉంటే అది చాలా మగవాడికి ప్రొఫెషన్‌కి చాలా సపోర్ట్ చేయూతది. అది అంటే ఏవో 2 డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఇద్దరు కలయికలోనే ఒక అండర్‌స్టాండింగ్ ఉంటే బావుంటుంది. పైగా అసలు మా ఇదేంటే నన్ను, మా ఆవిడని మా అమ్మగారే పెంచారు. ఓహ్! వీఆర్ ఫ్రమ్ ది సేమ్ హౌస్ లిటరల్‌గా. ఓకే. సో చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకళ్ళకొకళ్ళు తెలుసు. నా సెన్సిబిలిటీస్ ఏంటి, నా కోపాలేంటి, నా చిరాకులేంటి, నా ఇష్టాలేంటి, అయిష్టాలేంటి తెలుసు. సో అలాంటి ఒక భార్య ఇంట్లో ఉంటే బ్రహ్మాండం. అవును. నన్ను అసలు వాళ్ళు టచ్ చేయరు. హ్మ్. నా గొడవ నాది. నన్ను వదిలేస్తారు. మిగతా అంతా వాళ్ళు సర్దుకుంటారు. సో స్వీట్. అంతే. అండ్ అలానే ఇంకొక క్వెషన్ అడిగి మీకు ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఇటీవల కాలంలో మీ అబ్బాయి చాలా అద్భుతంగా ప్రోగ్రామింగ్ చేస్తున్నాడు, ట్యూన్స్ చేస్తున్నాడు. మీరు లిరిసిస్ట్. మీకు సింగర్ అవ్వాలని కోరికగా ఉండింది. మరి తన్ని ఇంత టెక్నికల్‌గా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు ఇప్పటి నుంచే. ఎందుకని? లేతే అది తన డ్రీమేనా? లేతే మీరు లేదు అది నాది ఎప్పుడు నేను ఫోర్స్ చేయను ఎప్పుడు. ఫోర్స్ చేయను. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే. నేను పల్లెటూరులో పుట్టాను. నేర్చుకునే అవకాశం నాకు కలగలేదు. నేర్చుకున్నాలన్న అటువైపు కూడా ధ్యాస లేదు. అది కుదరలేదు. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. నేర్చుకోవడానికి ఒక పద్ధతులు ఉన్నాయి మనకి. సో కాబట్టి ఇది నేర్చుకునే వయసు. ఎందుకంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మనిషి ఉద్యోగం, జీవితం ఈ లెక్కల్లో పడిపోతే నేర్చుకోవడం అన్నది కుదరదు. అంత ఈజీగా కుదిరే విషయం కాదు. భుక్తి కోసం పరుగు మొదలవుతుంది. సో ఇది నేర్చుకునే వయసు కాబట్టి నేర్చుకో అని చెప్పడం వరకే నేను చేసే కార్యక్రమం. అది కూడా వాళ్ళకి అందులో ఇంట్రెస్ట్ ఉన్నది అని నాకు నా గమనంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న రంగంలో ఇందులో రాణించగలడు అని మీరు రాణింపు గురించి కూడా ప్రశ్న కాదు అసలు. ఓకే. రాణింపు గురించి ప్రశ్న కాదు. వాళ్ళకి అందులో ఇష్టం ఉంది అని నాకు తెలిసింది. సో తండ్రిగా నా బాధ్యత దాన్ని ప్రోత్సహించడం. సార్ ఇంకొక మంచి సర్ప్రైజ్ వీడియో ఉంది మీకోసం, అది కూడా చూద్దాం. నమస్కారం అండి, నా పేరు పవన్ కుమార్. నేను జూబ్లీ హిల్స్లో ఉంటాను. మిమ్మల్ని కలిస్తే ఎప్పుడు నుంచి ఒక క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని చాలాసార్లు మూవీ ఫంక్షన్స్లో వాటిలో చూశాను. మీరు చాలా సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా చాలా నిరాడంబరంగా ఉంటారు. మీరు కాలేజ్ డేస్ నుంచి కూడా ఇలాగే ఉండేవాళ్ళ సింపుల్గా? అంటే కాలేజ్ డేస్ అంటే ఫ్రెండ్స్తో అంచెలు ఉంటుంది, క్రషింగ్స్ ఉంటాయి సంథింగ్, అందుకని అడిగాను మరి క్వశ్చన్. సింపుల్గా ఉంటాను అంటే మనం ఉండేట్టుగానే ఉంటాం. చిన్నప్పటి నుంచి ఇట్టాగా ఉంటాం, ఇప్పుడు అట్టాగా ఉంటాం. ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా రాగానే ఫస్ట్ ప్రశ్న అదే కదా. అంతకు మించి హడావుడి ఇప్పుడు కొంతమంది చేయడం వచ్చు, హడావుడి చేయడం వచ్చు. నాకు రాదు, అది నా వల్ల కాదు. సో అప్పుడు అభాస్ అవుతుంది. ఆడియో ఫంక్షన్ వాటిలో కట్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడి దిగిపోవడం అంటే నాకు ప్రిపేర్డ్ స్పీచ్ మీద నమ్మకం ఉండదు. మళ్ళీ రాసుకుని ఇచ్చేసి ఆ సమయానికి ఏం మనసుకు వస్తుందో, ఇప్పుడు మనసు లోపల మంచిగా ఉంటుందిగా, ఏం చెప్పాలో గుర్తుంటుంది. సో అది చెప్పేసి సహజంగా ఉండటం ఇష్టం నాకు. సూపర్. ప్రిపేర్డ్ స్పీచ్ మీద నాకు అసలు ఇష్టం లేదు, ఓపిక లేదు. సో అందుకనే ఎక్కువ టక్కున మాట్లాడేసి వచ్చేస్తాను. కొన్ని ఆడియో ఫంక్షన్ చూస్తే ఒకటే స్పీచ్ దంచుతున్నాడు అన్న ఒక అపోహ కూడా వస్తుంది. బట్ నేనేం చేయలేను. అంతకుముందు హడావుడిగా మాట్లాడటం, భాషాడంబరంతో ప్రిపేర్ చేసుకుని మాట్లాడటం నాకు అసలు నమ్మకం లేదు. సరే, మీకు ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడు తను. మీరు దాన్ని దాటేసి ఓన్లీ ఆడియో ఫంక్షన్ వరకే చెప్పారు. మీకు కాలేజ్ డేస్లో మీకు ఏమైనా క్రష్లు ఉన్నాయా అని కూడా అడిగాడు. సో చెప్పా కదా నీకు, మా ఇంట్లో మా అమ్మగారు పెంచింది మా ఆవిడని అని చెప్పేసి పుట్టిన దగ్గర నుంచి తెలుసు నాకు. ఇంకా క్రష్లు గిష్లు ఏ ఉంటాయి? ఏ ఉండవు. ఉన్నా చెప్పలేము. అంత సీన్ లేదు అక్కడ. నేను చాలా బుద్ధిమంతుడే స్టూడెంట్ బాబు. లేకపోతే ఐఐటి ఖరగ్పూర్ వరకు ఎలా వెళ్తారు? సరే, ఓకే, కాలేజ్ వదిలిపెట్టండి. మీకు ఎవరైనా హీరోయిన్ అంటే చాలా బాగా ఇష్టం ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఇద్దరు పేర్లు చెప్పాలి. ఒకటి ఆ రోజుల్లో, ఒకటి ఇప్పుడున్న హీరోయిన్స్. అలా ప్రత్యేకంగా సావిత్రి గారు అని చెప్పి దాటేద్దాం అనుకుంటున్నారేమో. అబ్బే, మా కంటెంట్ మాకు కావాలి. సావిత్రి గారు అని చెప్పాల్సి వస్తుంది ఈ కాలం. సార్ ఇప్పుడు మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అని మా మ్యూజిక్, మా సింగర్స్ గాయకులంలో ఎవరిని అడిగినా బాలు గారిని తీసేసి మాట్లాడతాం సార్. సార్ సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, అది కాకుండా ఇంకేమైనా చెప్పాలి సార్. మహానటి సావిత్రి గారిని తీసేసి మనం మాట్లాడుకుందాం. అప్పుడు అంత పాత వాళ్ళు వద్దు. అదే చెప్తున్నా, కలర్ బ్లాక్ అండ్ వైట్ వద్దు మాకు. కలర్ డాల్బీ. శ్రీదేవి గారు. ఇప్పుడు మరి క్యూబ్ డాల్బీ జనరేషన్ లో ఇప్పుడు నాకు అందరూ ఇష్టమే, అందరూ చూస్తాను కానీ బట్ విద్యాబాలన్ ఎందుకు స్పెషల్ గా అనిపిస్తుంది. విద్యాబాలన్ గారే మంచి పర్ఫార్మెన్స్. అమ్మగారు మీరు చూస్తున్నారుగా, విద్యాబాలన్ గారు అంట. అది ఏ సినిమా చూసి సార్ మీకు విద్యాబాలన్ గారు? కహాని. సో కహాని చూసి విద్యాబాలన్ గారు అంటే. సో విద్యాబాలన్ గారి కహాని ముందు వెనక కూడా సినిమాలు చాలా వచ్చాయి, అవి కూడా చూసారు మీరు అన్ని?
అన్ని చూస్తే గుర్తులేదు, ఎక్కువ చూసినట్టు గుర్తులేదు నాకు, అది కానీ మాత్రం బాగా గుర్తు. డర్టీ పిక్చర్ అనే సినిమా కూడా ఒకటి ఉంది సార్. అది ఆ డైటీ పిక్చర్లో పాట బాగుంటుంది అది. పాట గురించి కాదు సార్ అడిగింది, విద్యాబాలన్ గారి గురించి. విద్యాబాలన్ పర్ఫార్మర్ అసలు. దాని తర్వాత ఇంకేదో సినిమాకి వచ్చింది, ఇంకేదో సినిమా బేగం జాన్. బేగం జాన్, అందులో బేగం చాలా జాన్లో మంచి పర్ఫార్మర్. అల్టిమేట్ పర్ఫార్మెన్స్. కానీ మాకు డర్టీ పిక్చర్ గురించి మేము మాట్లాడాలి సినిమా సార్. లేదు సార్, మీరు అప్పటి నుంచి చాలా పద్ధతిగా చూడలేదు, నచ్చట్లేదు. ఆ సినిమా చూడలేదు. ఆ పాట బాగుంటుంది, పాట చూసారు, ఆ పాట బాగుంటుంది. మన ఇక్కడ గోల్కొండ ఉల్లాలా, ఉల్లాలా. అది కాదు, అది కాదా, ఇష్క్ సూఫియానా, ఇష్క్ సూఫియానా, అది బాగుంటుంది ఆ పాట. గోల్కొండలో షూట్ అయింది. గోల్కొండ షూట్. మొత్తానికి మీరు చాలా జాగ్రత్త ఎక్కువ పడ్డారు సినిమాలు చూడలేదు, నాకు చూసిన కొన్నే గుర్తు. సార్. ఒక టాస్క్, మాకు ఆ కింగ్ సీన్ మళ్ళీ చూడాలను. నేను బ్రహ్మానందం, మీరు మీ శాస్త్రి గారే, ఇద్దరం కలిపి ఆ సీన్ ని మళ్ళీ చేస్తే మా ప్రేక్షకులు చూడ. నాకు లేదు సార్ అట్లాంటి కోరికలు చిచ్చి. నాకు తెలుసు, నేను మీకు కూడా తెలుసు నేను మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడతానా సార్. మది మధు కలశం పొంగిపోతుంది తలపులతో మదరహాసం. ఏం శాస్త్రి గారు దరహాసం, ఇట్లాంటి పాత పదాలు కాదు, ఏదైనా మన స్టైల్లో పాడండి. జనాలకు అర్థమవుతుంది గురూజీ అంటే. నాకే అర్థం కాలేదు, జనాలకే అర్థం అవుద్ది. జనాలకు అర్థమవుతుంది గురూజీ. అది కాదు, మన స్టైల్లో ఏమైనా పాడండి శాస్త్రి గారు. లడికి 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 నువ్వు తెరిచిన వెదిలికి కిటికీ, లడికి 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 నువ్వు తెరిచిన వెదిలికి కిటికీ. శాస్త్రి గారు లడికి తీసి తడికి పెట్టండి. తడిక 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 తడిక. సరే సార్, మీరు టాస్క్ నేను మీతో ఆడిపిద్దామంటే మీరు నాకే వేశారు. లడికి లడికి చాలా అయిపోయిందని టాస్క్ నాతో ఆడుకుంటున్నారు మీరు. కాబట్టి ఇప్పుడు మీకు ఆప్షన్ లేదు. సై విత్ సాకేత్ నా ప్రోగ్రామ్ టైటిల్. ఎలాగో ఇంకా నేనే టైటిల్ సాంగ్ కంపోజ్ చేసుకోలేదు. ఇప్పటికిప్పుడు మీరు ఒక 2-4 లైన్లు సై విత్ సాకేత్ అనే దాని మీద, మీకు ఇప్పటికే నా షో గురించి అర్థమైపోయి ఉంటుంది సార్. వెరీ గుడ్ టాక్ షో, సర్ప్రైజులు ఉంటాయి, దీని తర్వాత ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉంటుంది. దాన్ని అంతా మైండ్లో పెట్టుకొని ఇప్పటికిప్పుడు మీరు ఒక 2 లైన్లు సై విత్ సాకేత్. మనవాడు మంచివాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు, మనవాడు మంచివాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు, రండి చూడండి ఎంజాయ్ చేయండి సై విత్ సాకేత్. అర్రే రండి చూడండి ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి సై విత్ సాకేత్, ఎంజాయ్ చేయండి సై విత్ సాకేత్. సై సార్ మొత్తం. మనవాడు మంచివాడు ప్రోగ్రామ్ చేస్తున్నాడు, రండి చూడండి ఎంజాయ్ చేయండి సై విత్ సాకేత్. సై ఏదో అన్నా సూపర్. స్పాంటేనియస్ లో మీరు ట్యూన్ లిరిక్ ఇచ్చేశారు. నేను ఫుల్ దిల్ ఖుషి అయిపోయా. అయితే ఇప్పుడు ఇంకొక లాస్ట్ టాస్క్, చిన్న టాస్క్. మీరు మంచి సింగర్ కూడా, మీకు యాక్చువల్లీ సింగర్ అవ్వాలని డ్రీమ్ ఉండింది. నేను ఏదైనా పాడతాను, దాన్ని మీరు రిపీట్ చేస్తే మీరు యాజ్ ఇట్ ఈస్ గా రిప్రొడ్యూస్ చేయగలుగుతారా లేదా అన్నది కొంచెం ప్రయత్నం చేస్తా. నేనేమన్నాను సా అని అయింది మధ్యలో. నాకు అది అంతా అది మీరు కరెక్ట్ గా రిప్రొడ్యూస్ చేయాలి. సరిగమా సరిగమా సరిగ్గా సరిగా సరిగ్గా సరిగా సరి సరిగా సరి సరిగా మప మప మనీ 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 సనిదప సనిదప ఆ సనిదప సనిదప మదప మప మదప మప గామప గమప 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 గమపదని గమపదని నీ 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 మనీ మనీ సరిగ్గా సరిగా నీ నీ మనీ మనీ. నేనే రాశాను చూసారా, ప్రమాణం నీ మనీ సరిగ్గా ఖర్చు పెట్టుకో అని. ప్రమాణం. ఎంత నీతి చెప్పు. బాగుంది కదా, నేను కూడా కరెక్ట్ పాడేశాను. అదేంటి ఆ ఫ్రేజ్ కరెక్ట్. మనం సరిగ్గా సరిదపమ ఏదది, అది ఒకసారి సరిదప మప ధనిసా సరిదపమ పదనిసా సరిదప మదప మప గామప సరిదప మదప మప గామప సనిదప మదప మప గామప సరిదప మదప మప గామప సనిరి సనిస ధని సనిదప మదప మప గామప చాలు. గమ గరి గరి సరి సరి చాలు. సరిగా. చూసా నాతో కూడా పాడించా. సూపర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.